పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే కుటుంబ అభివృద్ధి జరుగుతుందని అదే రాష్ట్ర అభివృద్ధి అని వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు ఉచిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది బీజేపీ అని, దానిపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదంటున్న సజ్జల రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రాజేష్ స్పెషల్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరోసారి గెలిచేందుకు కూడా ఇప్పటికే వైసీపీ అన్ని విధాలుగా కూడా సిద్ధమైంది. అయితే 2019 వరకు కూడా దాదాపు 90% పైగా కూడా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ప్రస్తుత రాజకీయ అంశాల మీద, అలాగే మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు మనతో మాట్లాడడానికి వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 90% పైగా కూడా పథకాలు అమలు చేశామంటున్నారు. కానీ సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి లేదనేసి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు తన హయాంలో చేయలేకపోయాడో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏమీ లేవు కాబట్టి, సంక్షేమం అనేది ప్రామినెంట్గా కనపడుతోంది కాబట్టి ప్రపంచానికి సంక్షేమం తప్ప ఇదేం పట్టించుకోవట్లే అన్నాడు. సంక్షేమమే అభివృద్ధి. సంక్షేమం సరిగా చేస్తే, ప్రతి కుటుంబము తన కాళ్ళ మీద తను నిలబడేట్టు చేస్తే, వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోగలిగితే, మంచి జీవితంలోకి వాళ్ళు అడుగు పెట్టగలిగితే కుటుంబం మొత్తం, అంతకంటే అభివృద్ధి ఏముంటుంది? అది ఉద్యోగం ద్వారా వస్తుంది, ఉపాధి ద్వారా వస్తుంది, లేదా స్వయంగా ఉపాధి వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేసుకోవడం ద్వారా కూడా వస్తుంది. పిల్లలకు మంచి చదువు చదివించాలి, మంచి ఆరోగ్యం ఉండేట్టు చూసుకోవాలి, ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ దీంట్లో ఉండాలి. ఇవన్నీ చేసిన ద్వారా సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపగలిగారు. ఇది కాక మామూలు మనం కన్వెన్షనల్ సంప్రదాయ పద్ధతిలో అనుకునే అభివృద్ధికి కూడా నిజంగా అంటే బిగ్ ఎకనామిక్ దీనికి పోవాలా, విక్లీకరణ కోసమే మనకున్న అడ్వాంటేజియస్ పొజిషన్ కోస్ట్ లైన్ ఏదైతే 950 కిలోమీటర్స్ ఉందో దానికి సంబంధించి 4 పోర్ట్లు అడిషనల్గా, అంటే ఇప్పుడు 8 అవుతాయి మొత్తం పోర్ట్లు, 4 కొత్తగా కడుతున్నాం. ఇది కట్టాక పోర్ట్ బేస్డ్ ఎకానమీ డెవలప్ అయితే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో విజువలైజ్ చేయలేనంతగా ఏపీ అగ్రెసివ్గా, ఇప్పుడు గుజరాత్ ఉంది టాప్లో, దాంతో పోటీ పడగలదు. ఇంటికి ఈస్టర్న్ సైడ్ ఇటువైపు ఇన్ని పోర్ట్లు లేవు. దాంతోపాటు టూరిజం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అంటే స్టేట్ను సెల్ఫ్ రిలయంట్గా చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. అవి తను చేయలే కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తను చేయలేదో వాటిని వదిలేసి ఇంకోటి ఏదో ఒక ప్రచారం, అబద్ధ ప్రచారం నుంచి క్రియేట్ చేసిందే ఈ అభివృద్ధి లేదనేది. సంక్షేమం ఉంది, సంక్షేమం ద్వారా అభివృద్ధి ఉంది, ఆయన అనుకుంటున్న అభివృద్ధి కూడా అది కూడా ఉంది, ఇంకా బాగా కూడా ఉంది. అది సార్, ప్రధానంగా ఇదైతే సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అవుతుందనేసి కూడా గతంలో టీడీపీ ఆరోపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో చూస్తే కూడా పూర్తిగా కూడా ఉచిత పథకాలు ఎక్కువ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? నిజంగా అవన్నీ అమలు అయ్యే పరిస్థితి ఉందనుకోవచ్చు? అలా అమలు చేసే ఆలోచన లేదు కాబట్టి, ఎవరన్నా మీకు ఉన్నట్టుండి మీ దగ్గర డబ్బు ఎవరైనా ఇస్తే, ఎక్కడైనా డిపాజిట్ చేస్తే రీజనబుల్ ధర్మ వడ్డీ కానీ అంటే నమ్ముతారు. 10 రూపాయలు వడ్డీ ఇస్తానంటే వాడు ఇచ్చే ఉద్దేశం లేదనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆదాయం ఇంత వస్తుంది, దీంట్లో నేను ఇంత ఖర్చు పెట్టి మీకు చేస్తాను అని అంటే నమ్మడానికి అవకాశం ఉంటుంది. నీ ఆదాయమే రూపాయి ఉంటే నువ్వు 10 రూపాయలు నేను నీకు ఇస్తానంటే జనం ఎట్లా నమ్ముతారు? ప్లస్ మేము ఇచ్చినది, ఇప్పుడు ఇస్తున్నది నువ్వు ఏదైతే శ్రీలంక అంటున్నావో దానికి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అన్ని లెక్కలేస్తే 70,000 కోట్లు అవుతుంది. మరి నీవన్నీ లెక్కేసి మొత్తం వేసి చూపిస్తే ఇట్లా శాచురేషన్ బేసిస్ మీద ఇంతమందికి ఇచ్చంటే 150,000 కోట్లు, 160,000 కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? స్టేట్ బడ్జెట్లు లేవు, అంత ఎకానమీ మనకు వచ్చిన ఫండ్ ఇవి కూడా లేదు. ఇంత ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు అంటే అబద్ధం ఆడుతున్నావు. అదే విషయం జనానికి కూడా తెలుసు కాబట్టి, ప్రజలకు తెలుసనే అర్థమైందనేది ఆయనకు తెలిసింది. అందుకే ఈ మధ్య పెద్ద మాట్లాడట్లే, ఎక్కడో పాసింగ్ దీనిలాగా అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నాడు. కానీ నిజంగా నాకు నమ్మకం ఉంటే ఈ అబద్ధ ప్రచారాలు ఈరోజు ఇచ్చినాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది వస్తే భూములన్నీ మింగేస్తాడు జగన్మోహన్ రెడ్డిని. ఎవడన్నా కోట్ల రూపాయలు పెట్టి అట్లాంటి యాడ్ ఇస్తాడా ఎన్నికలకు 2 రోజుల ముందు? అన్లెస్ నీకు నువ్వు చెప్పిన హామీల మీద నీకే నమ్మకం లేకపోతే తప్ప అతనికి లేదు నమ్మకం. జనం నమ్మరనేది తెలుసు. అందుకే బెదరగొట్టాలని చూస్తున్నాడు. జగన్ వస్తే మీ భూములు పోతాయని బెదరగొట్టి 4 ఓట్లు వస్తాయని చూస్తున్నాడు. కాబట్టి అతని దానికి సంబంధించి శ్రీలంక మాది శ్రీలంక అయితే మేము ఇంతకుముందు కూడా అడిగాము. మరి అతను అవన్నీ అమలు చేయాలంటే మరి ఇంకేదేం కావాలా? ఏదైనా వరల్డ్ బ్యాంక్ నుంచో లేకుంటే ఎక్కడి నుంచో డైరెక్ట్ ఫండింగ్ ఏది ఉండాలా? లేకుంటే సోమాలియా ఇది అయిపోవడం, ఇంకోటి ఎత్తుకోవాలి. మరి ఇవన్నీ మేధావులు క్వశ్చన్ చేయాలా, విఘ్నులు క్వశ్చన్ చేయాలా, ఆలోచన పరులు క్వశ్చన్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రాగ్మాటిక్గా ఏది ఆచరణాత్మకమో అదే ప్రామిస్ చేస్తున్నారు. పొరపాటున దాన్ని గీటు దాటి ఇంకోటి ప్రామిస్ చేయట్లేదు. వేరే చంద్రబాబు నాయుడు అసాధ్యమేవి చెప్తున్నాడు. మరి ఆ విషయం న్యూట్రల్గా సోకాల్ న్యూట్రల్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ క్వశ్చన్ చేసి జనానికి చెప్పాలి. అది ప్రధానంగా 2 అంశాలు ఇక్కడ కీలకంగా ఉన్నాయి. ఏదైతే
భూల్యాండ్ చట్టం టైటిల్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ దాని వల్ల భూములు కొట్టేస్తున్నారు అనేది కూడా టీడీపీ చేస్తున్న ప్రచారం. అంటే అధికార పార్టీ నుండి కొంత వెనకబడి ఉందంటారు టీడీపీ ఈ ప్రచారాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లే విధంగా కూడా. అబద్ధం గురించి మాట్లాడేటప్పుడు దానికి ఏం చెప్తాం? ఏదైనా దానికి రీజన్ జరుగుతున్న దాని గురించి అంటే సమాధానం ఇవ్వచ్చు. పూర్తి విష ప్రచారం, అబద్ధ ప్రచారం చేసి ఆ అబద్ధం ప్రచారం గురించి మీరు ఎందుకు ఇది చేయలేకపోతున్నట్టు నేను ఎంతకుముందు అదే ఒక గేమ్ రూలు ఒక పద్ధతి ప్రకారం ఆడాలి. అట్లా కాకుండా నువ్వు ఇంకో రకంగా ఆడి నువ్వు సరిగా ఆడట్లేదంటే అతను చేసేది తప్పుడు. ఆ తప్పు దానికి సంబంధించి ఒక అబద్ధం జనం నమ్ముతారని ఎందుకు అనుకుంటాం? అందువల్ల దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం? దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి హామీలు లేకపోతే గతంలో ఏం అమలు చేసాం, ఇప్పుడేం అమలు చేసాం, రేపేం చేస్తాం, దీని మీద ఎంత డిస్కషన్ అయినా చేయొచ్చు, ఆన్సర్ ఇవ్వచ్చు. అది గేమ్లో జరగాల్సిన ఈ గేమ్ ఎన్నికలకు సంబంధించి అతను సంబంధం లేనిదేదో తీసుకొచ్చాడు. తన ఇన్సెక్యూరిటీ తను ఎలాగో పోతున్నాడనే భయంతో నేను ఇంతకుముందు అంటే ప్రజలను బెదరగొట్టడానికి ట్రై చేస్తున్నది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అతని అబద్ధ ప్రచారం. దాని గురించి జనము పెద్ద తీసుకోవట్లే. వాట్ ఎవర్ దట్ ఈజ్ నీడెడ్ మేము ఆల్రెడీ చెప్పేసాం, అది అయిపోయింది. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే జగన్ టార్గెట్ చేసిన అనుకోవచ్చు, ఇక సొంత చెల్లి కూడా టార్గెట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ తొత్తుగా కూడా పనిచేస్తున్నారు, అసలు 3 రాజధానులు ఇక్కడ డెవలప్ చేయలేదు అనేది కూడా తీవ్ర స్థాయిలో కూడా ఒక సొంత చెల్లి కూడా విమర్శలు చేసే పరిస్థితి వచ్చిందంట. అది ఇర్రెలవెంట్ ఇది, ఎందుకంటే ఆ పార్టీనే లేదు, దానికి ఆమె అధ్యక్షురాలేదు, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, దానికి ఏం వాల్యూ లేదు. 3 రోజుల తర్వాత ఆ పార్టీ ఉండదు, ఆమె ఇక్కడ ఆ పార్టీ అధ్యక్షురాలు ఉంటుందో ఇక్కడైతే ఉండదు. ఆమెను ఆ పాత్రను ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు, ఆమెతో మాట్లాడుస్తున్న చంద్రబాబు నాయుడు. ఆమె మాటల్లోనే ఆ మధ్య బయట కూడా పడింది వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కూడా చీల్చాలని. ఆమెను ఆ పర్పస్ కోసం పెట్టుకుంది. దానికి ఆమె మాట్లాడే మాటలకు ఏమి రిప్లై ఇస్తాం, ఏమి ఇవ్వగలం అనవసరం. థ్యాంక్ యూ సార్. అది ఫైనల్గా చూస్తే 2024 ఎన్నికల్లో ఇప్పటికే దాదాపు 90% పైగా కూడా సంక్షేమ పథకాలు అమలు చేసాము. పూర్తి స్థాయిలో కూడా మరొకసారి వైసీపీ అధికారంలో రావడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా వైసీపీ కూడా సంసిద్ధంగా ఉందంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.